హాయ్ అందరికీ, నేను మీ సుభాష్ని. ఈరోజు ఎంతో రుచికరమైన గోంగూర పిక్కెల్తో మీ ముందుకు వచ్చేసాను. ఈ గోంగూర పిక్కెల్ అనేది 1 ఇయర్ పాటైనా స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడు పచ్చిమిర్చితో ఎండుమిర్చితోనే ట్రై చేస్తూ ఉంటాం. బట్ ఇలా ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ గోంగూర పిక్కెల్ అనేది దోశలో అండ్ అలాగే రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఈ గోంగూర పిక్కెల్ అనేది పులిహారలో కూడా కలుపుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. అండ్ అలాగే ఈ గోంగూర పిక్కెల్ ఎలా చేయాలి ఏంటని లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నేను ఒక కట్ట గోంగూరను అయితే తీసుకున్నాను. ఈ గోంగూర అంతటిని నీట్గా ఇలా కాడలు లేకుండా నీట్గా ఒలిచిపెట్టి ఉంచుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఒలిచిపెట్టి ఈ గోంగూరని నీట్గా వాటర్లో వేసుకొని వాష్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ గోంగూరని చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది. గోంగూరని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవడం వల్ల మనకి గోంగూర పచ్చడి నూరుకోవాల్సిన అవసరం ఉండదండి. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ వరకు ఆవాలు, 1 స్పూన్ వరకు జీలకర్ర అండ్ అలాగే కొంచెం మెంతులు కూడా వేసుకొని దోరగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే విధంగా వేయించి పెట్టి ఉంచుకోవాలి. ఇక్కడ చూసారా, లైట్ గోల్డెన్ కలర్ అయితే వచ్చింది. ఇప్పుడు ఇవి ఒక చిన్న ప్లేట్లోకి అయితే తీసుకొని చల్లార్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసేసుకొని ముందుగా కడిగి ఉంచుకున్న గోంగూర ఉంది కదా, ఆ గోంగూర మొత్తాన్ని ఈ ఆయిల్ అయితే వేసేసుకోండి. ఇలా ఆయిల్లో వేసుకున్న తర్వాత ఒకసారి నీట్గా అయితే కిందకి మీదకి కలిపేయండి. అప్పుడే మనకి ఈవెన్గా గోంగూర అనేది ఫ్రై అయిపోతుంది. ఈ విధంగా కనుక ట్రై చేస్తే మీరు గోంగూర పచ్చడి అనేది కొత్తగా ఉంటుంది. అదేవిధంగా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీరు ఒక్కసారి కనుక ఇలా ట్రై చేసి చూస్తే మళ్ళీ మళ్ళీ చేస్తారు, అంత బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఈ గోంగూరలో ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎవరు తీసుకున్నా చాలా మంచిదండి. ఐరన్ లోపం ఉన్న వాళ్ళకు కూడా ఈ గోంగూర అనేది చాలా యూస్ఫుల్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఆరోగ్యకరమైనది ఆకుల్లో ఈ గోంగూర కూడా ఒక ఆకు అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసారా, గోంగూర అనేది కలర్ చేంజ్ అయిపోయింది. లైట్గా వేయించుకున్నాం కదా, ఈ మంట కూడా సిమ్లోనే పెట్టుకొని వేయించుకోండి. గోంగూర అనేది నీట్గా ఈవెన్గా కుక్ అయిపోతుంది. ఈ గోంగూర పచ్చడి అనేది ఎక్కువ కాలం స్టోర్ చేసుకోవడం కోసం చేస్తున్నాం కదా, మరి కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 1 స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మరొకసారి కలుపుకోండి. ఆయిల్ అంతా నీట్గా గోంగూరకు అయితే పడుతుంది. గోంగూర అనేది ఫంగస్ బూజు అనేది రాకుండా నీట్గా అయితే ఉంటుంది. ఎన్ని రోజులైనా ఉంచుకోవచ్చండి ఈ పచ్చడి. అప్పటికప్పుడు కాకుండా ఇలా ఊరగాయలాగా చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇక్కడ నేను చూపించిన విధంగా 2 మినిట్స్ పాటు అయితే వదిలేసేయండి. నీట్గా ఈవెన్గా కుక్ అయిపోతుంది. 2 మినిట్స్ అయ్యాక మరొకసారి కలుపుకోండి. గోంగూర అనేది ఇలా లైట్గా అడుగు పడుతుంది కదా, ఈ సమయంలోనే మరొకసారి కలుపుకుంటూ ఈవెన్గా కుక్ చేసుకోండి. ఈ గోంగూర ఏగేలోపు మనం ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాలు అవి మొత్తం మిక్సీ పట్టుకోండి, మెత్తగా పట్టుకోండి, పౌడర్ లాగా పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ చూసారా, ఆయిల్ తేలుతుంది. నీట్గా గోంగూర కూడా వదిలేసింది ఆయిల్ అనేది. ఈ సమయంలోనే మనం ఈ రుచికి సరిపడా, గోంగూర ఆల్రెడీ పుల్లగా ఉంటుంది కాబట్టి మనం సాల్ట్ అయితే 2 స్పూన్ల వరకు వేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను తీసుకున్న గోంగూర కట్టకి 2 స్పూన్లు సాల్ట్ అయితే సరిపోతుంది. మీరు ఎక్కువ గోంగూర తీసుకుంటే ఎక్కువ సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను గోంగూర అనేది పెద్ద కట్ట గోంగూరే తీసుకున్నానండి. మీకు ఆల్రెడీ చూపించాను కదా ముందే. సో దాన్ని బట్టే మనం సాల్ట్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఈ సాల్ట్ వేసుకున్న తర్వాత నీట్గా మిక్స్ అయ్యే విధంగా ఒకసారి కలియబెట్టుకోండి. ఇక్కడ నేను ఆచి కారం పౌడర్ అయితే యూస్ చేస్తున్నాను. మీ దగ్గర ఏ కారం ఉంటే ఆ కారం యూస్ చేసుకోండి. ఇక్కడ నేను 2 స్పూన్ల వరకు కారాన్ని అయితే వేసుకున్నాను.
ఇక్కడ పులుపు అనేది ఎక్కువగా ఉంటుంది కదా గోంగూరలో, అందుకోసమే 2 స్పూన్లు అయితే పడుతుంది ఒక కట్టకి. మీరు ఎక్కువ కనుక తీసుకుంటే ఎక్కువ పొడి అయితే వేసుకోండి. ఇక్కడ ముందుగా పట్టి ఉంచుకున్న పౌడర్ ఉంది కదా, అది మొత్తం దీంట్లో వేసేసుకొని మరొకసారి ఈవెన్గా మొత్తం అయితే ఇక్కడ నేను చూపించిన విధంగా నీట్గా కలిపేసుకోండి. అప్పుడే మనకి ఆ మసాలాల ఫ్లేవర్ అంతా గోంగూరకి పడుతుంది. ఈ విధంగా కలిపిన తర్వాత 2 మినిట్స్ పాటు అయితే ఉడికించుకోండి. ఇక్కడ చూసారు కదా, మసాలాలంతా నీట్గా గోంగూరకి అయితే పట్టి ఆయిల్ని అయితే లైట్గా వదిలేస్తుంది. ఈ సమయంలోనే మరొక 2 మినిట్స్ పాటు నీట్గా వేయించేసుకోండి. ఇలా వేయించడం వల్ల మనకి గోంగూరలో ఉన్న వాటర్ శాతం అనేది నీట్గా పోయి నీట్గా వేగిపోతుంది. గోంగూర పచ్చడి అనేది మరిన్ని రోజులు స్టోర్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మెయిన్ పాయింట్స్ ఏంటంటే మనం గోంగూర వేయించుకోవటంలోనే ఉంటుందండి గోంగూర రుచి అంతా. అండ్ అలాగే ఉప్పు అండ్ కారం కూడా అండి ఈవెన్గా వేసుకోవడం వల్ల పచ్చడి అనేది మరింత టేస్ట్ అయితే ఉంటుంది. ఈ విధంగా చేసి చూడండి, 1 ఇయర్ పాటు అయినా స్టోర్ చేసుకోవచ్చు ఈ గోంగూర పిక్కిల్ అనేది. ఇప్పుడు గోంగూర అయితే నీట్గా వేగిపోయింది, పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని కొంచెం దంచిన తెల్లబాయలను అయితే 6-7 వేసుకోండి. 2 ఎండుమిరపకాయలను వేసుకొని నీట్గా ఈవెన్గా వేయించుకోవాలి తాలింపు అనేది. ఇలా నీట్గా వేయించుకున్న తర్వాత కొంచెం 2 కరివేపాకు రెమ్మలను కూడా వేసుకోండి. కరివేపాకు రెమ్మలను కూడా వేయటం వల్ల ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అయితే నీట్గా ఎండుమిరపకాయ అండ్ అలాగే తెల్లబాయలు కరివేపాకులు కూడా వేగిపోవాలి. అప్పుడే మనం ముందుగా చల్లార్చి పెట్టుకున్న గోంగూర పచ్చడిలో ఈ తాలింపుని వేసుకుంటే రుచి అనేది మరింత పెరుగుతుంది. ఇక్కడ చూసారు కదా, గోంగూర కూడా లైట్గా చల్లారిపోయింది. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న తాలింపును మొత్తం దీంట్లో అయితే వేసేసుకొని మరొకసారి కలియబెట్టుకోండి. ఈ విధంగా కలిపిన తర్వాత గోంగూర పచ్చడి లైట్గా చల్లారిపోయింది. పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఒక జాడీలోకి తీసుకోవచ్చు. అండ్ అలాగే గ్లాస్ బౌల్లోకైనా లేదంటే ప్లాస్టిక్ డబ్బాలోకైనా తీసుకోవచ్చు. మీ దగ్గర ఏ డబ్బా అవైలబుల్ ఉంటే దాంట్లో అయితే స్టోర్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను గాజు జాడీలో అయితే స్టోర్ చేసేసుకుంటున్నాను. పచ్చడి కూడా చూసారా, ఒక కట్ట గోంగూర తీసుకుంటే ఇది వేగి అంత పచ్చడి అయ్యేసరికి కొంచెం అయిపోయింది, 1 కప్పు అయిపోయింది. మీకు ఎక్కువ పచ్చడి కావాలంటే ఎక్కువ గోంగూర కట్టలను తీసుకొని ఇక్కడ నేను చూపించిన విధంగానే మెజర్మెంట్ అయితే ఎక్కువ వేసుకోండి. 1 గోంగూర కట్టకి 2 స్పూన్లు కారం, 2 స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి. అండ్ అలాగే 2 గోంగూరల కట్టలు అయితే 4 స్పూన్లు కారం, 4 స్పూన్లు సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కనుక మీరు ట్రై చేస్తే మీకు గోంగూర పచ్చడి అనేది ఫస్ట్ టైం చేస్తున్నా సరే గోంగూర పచ్చడి అనేది చాలా టేస్టీగా వస్తుంది. అండ్ అలాగే చాలా కమ్మగా కూడా ఉంటుందండి. ఇలా కనుక మీరు ట్రై చేస్తే మీకు గోంగూర పచ్చడి అనేది తప్పకుండా బాగా వస్తుంది. సో మీకు ఈ వీడియో నచ్చిందని భావిస్తున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తూ అండ్ అలాగే మన ఛానల్లో యూస్ఫుల్ అయ్యే వీడియోస్ చాలా అంటే చాలా ఉన్నాయి, తప్పకుండా విజిట్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.